నమస్తే, నేను మీ పిట్టల రవి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ పార్లమెంటు సీట్లని పెంచే డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. దీని మీద విమర్శలు వస్తా ఉన్నాయి, దీని మీద పాజిటివ్ అంశాలు కూడా చర్చ జరుగుతున్నాయి. వాస్తవంగా 2026 నాటికే డీలిమిటేషన్ మీద ఉన్న నిషేధం అనేది ఇప్పుడు ఎత్తివేయబడ్డది. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియని ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మరొక్కసారి అనేక విషయాల మీద ఇప్పుడు చర్చ ముందుకొచ్చింది. అసలు ఏంటి డీలిమిటేషన్? ఈ డీలిమిటేషన్ అమలు చేస్తే ఏ రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి? వాస్తవంగా దక్షిణాదికి నష్టం, ఇది ఉత్తరాది కోసమే ఈ డీలిమిటేషన్ జరుగుతుంది, ఉత్తరాది ఆధిపత్యం కోసమనే చర్చ కూడా గతంలో జరిగింది. సో దీనికి అనుగుణంగానే ఇప్పుడు 50% సీట్లను పెంచుతామనేది కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతిపాదన. సో ఈ 50% ప్రతిపాదన మీద కూడా ఇప్పుడు ఒక విమర్శలు వస్తా ఉన్నాయి. నిజంగా 50% ప్రతిపాదన అనేది గతంలో వస్తున్న విమర్శలకి చెక్కు పెట్టే రకంగా ఉందా, లేదా కొత్త వివాదాలకు దారితీస్తుందా అనే అంశం ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. అయితే డీలిమిటేషన్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో దీని చరిత్రను కూడా ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది. మనకి రాజ్యాంగం రాసుకున్న తర్వాత జనాభా లెక్కలు ఎప్పుడైతే 1951లో మొదలైనయో అప్పుడే మనం అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గాల్ని పునర్విభజన చేయాలి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అనేది ఆర్టికల్ 82 ప్రకారం మనం నిర్ణయించుకున్నాం. ఆ రకంగానే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరిగేది. అందుకే 1952లో డీలిమిటేషన్ జరిగింది, తర్వాత 1963లో డీలిమిటేషన్ జరిగింది, తర్వాత 1973లో డీలిమిటేషన్ జరిగింది. సో ఈ 3 సార్లు డీలిమిటేషన్ తర్వాత వాస్తవంగా 1952లో జరిగినప్పుడు అప్పుడు దాకున్న పార్లమెంట్ సీట్లు 489 నుంచి 494 పెంచారు. తర్వాత 1963లో జరిగినప్పుడు 494 నుంచి 422కి పెంచడం జరిగింది. తర్వాత లాస్ట్ గా జరిగిన 1973లో జరిగిన డీలిమిటేషన్ లో 523 నుంచి 543 సీట్లకు పెంచారు. అంటే ఇప్పుడు మనం 73లో పెరిగిన సీట్లనే ఇప్పటిదాకా అమలు చేస్తుంది. అయితే 73 తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూస్తే 73లో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి అని ఒకసారి చర్చించినప్పుడు ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో జనాభా పెరుగుదలలో తీవ్రమైన వ్యత్యాసం ఉంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. వాస్తవంగా 1971 నుంచి 2011 వరకు, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరగాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది. కాబట్టి ఈ దీంట్లో చూసినప్పుడు వాస్తవంగా జనాభా పెరుగుదల రేటు ఎలా ఉందని మనం ఒక స్పష్టంగా చూసినప్పుడు ఇక్కడే మనకి తారతమ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొత్తంగా చూస్తే మనకి రాజస్థాన్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేట్ ఏదైతే ఉందో, పాపులేషన్ గ్రోత్ 166 ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కేరళలో 56 ఉంది, తమిళనాడులో 75 ఉంది, తెలంగాణలో 94 ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో 94 ఉంది, సో కర్ణాటకలో 109 ఉంది. కానీ ఉత్తరాది రాష్ట్రాలను చూస్తే మనకి మధ్యప్రదేశ్లో 142 ఉంది, తర్వాత యూపీలో 138 ఉంది, తర్వాత గుజరాత్లో 126 ఉంది, తర్వాత ఇటు మిగతా రాష్ట్రాలు బీహార్లో 132 ఉంది. ఇలా మనం స్పష్టంగా చూసుకుంటూ పోతే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ పాపులేషన్ గ్రోతింగ్ రేటు ఎక్కువైంది. సో ఈ పాపులేషన్ గ్రోతింగ్ రేట్ ఎప్పుడైతే ఎక్కువైందనే పేరుతోటి వాస్తవంగా 2073 తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ జనాభా అంతరాలు వస్తున్నాయి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య. ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే సీట్ల మధ్య కూడా అంతరాలు పెరిగిపోయి ఉత్తరాది ఆధిపత్యం పెరిగి వద్దనే ఒక పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. కాబట్టి మనం ఒక 25 సంవత్సరాలు టైం తీసుకుందాం అనే పేరుతో వాస్తవంగా 42వ రాజ్యాంగ సవరణ చేసి మరి 25 సంవత్సరాల వరకు మనం డీలిమిటేషన్ ఆఫ్ చేద్దాం, అంటే 2002వ సంవత్సరం వరకు ఆఫ్ చేద్దాం. 25 సంవత్సరాల్లో పాపులేషన్స్ లో చేంజింగ్ వస్తాయి కాబట్టి 25 సంవత్సరాల తర్వాత మనం డీలిమిటేషన్ చేద్దాం అనుకున్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత చూస్తే కూడా ఏం అర్థమైంది ఈ మ్యాప్ ప్రకారం అంటే 25 సంవత్సరాల తర్వాత కూడా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన జనాభా గ్రోత్ రేట్ లో ఏ మార్పు లేదు, పెరిగినది దక్షిణాది సేమ్ ఉంది. కాబట్టి ఇది 2011 వరకు చూసినా కానీ ఏ రకమైన
మార్పు లేదు, జనాభా రేట్ అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో తరుగుతుంది అనేది మనకి స్పష్టంగా అయింది. దాని తర్వాత 2001, 2002లో అప్పుడు వచ్చిన వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ 25 సంవత్సరాల్లో ఏ మార్పు రాలేదు కాబట్టి మరొక 25 సంవత్సరాలు మనం పొడిగిద్దామనే పేరుతోటి ఇప్పుడు 2026 వరకు దాని ఒక గడువు ఉంది. 2026 తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయాలనేది అప్పుడు అనుకున్న విధానం. సో ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి 2011 లెక్కల్ని ఆధారంగా తీసుకున్నారు. కానీ వాస్తవంగా 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు జరగాలి. కానీ కరోనా పేరుతోటి ఇంకా అనేక పేరుతోటి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ జరగకుండా కుట్ర కావచ్చు ఏదైనా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్ని తీయలేదు. ఇప్పుడు జనాభా లెక్కలు ఈ సంవత్సరం నుండి ప్రారంభించి తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలు లేట్ అవుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఈ నిర్ణయానికి ఇప్పుడు రావడానికి ఒక కీలకమైన అంశం ఏంటి అని చూసినప్పుడు మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2023లోనే చట్టం చేసినా కానీ అది అమల్లోకి రావడానికి అనేక సమస్యలు ఉన్నాయి. అది అమల్లోకి రావాలంటే జనాభా లెక్కలు తీయాలి, తర్వాత డీలిమిటేషన్ తో పాటు అమలు చేస్తామని అప్పుడే దాంట్లో అనేక రకాల నిబంధనలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మహిళలకు సంబంధించి చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి అంటే డీలిమిటేషన్ జరగాలి. కాబట్టి డీలిమిటేషన్ జరగాలి అనే ఆందోళనతోటి గతంలో జనాభా లెక్కల్ని ప్రామాణికంగా తీసుకుంటే ఈ దక్షిణ ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య సమస్యలు వస్తున్నాయనే విమర్శ ఉంది. వాస్తవంగా నిజమైన ఇది నిజంగానే 2011 లెక్కల ప్రకారం ఒకళ్ళు జనాభా ప్రతిపాదకనే తీసుకుంటే ఈ రకమైన సమస్యలు వచ్చాయా లేదా అనేది మనం ఒకసారి మ్యాప్ ద్వారా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క మ్యాప్ మొత్తాన్ని గమనిస్తే అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత 2026లో మనము ప్రస్తుత జనాభాని లెక్కేసుకుంటే ఎన్ని సీట్లు పెరుగుతాయని చూసినప్పుడు ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల గురించి మనం ముందుగా మాట్లాడాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా మధ్యప్రదేశ్ 80 సీట్లు ఉన్నాయి. ఈ 80 సీట్లు కాస్త 143 సీట్లుగా పెరుగుతాయి. తర్వాత మేజర్ గా ఉన్న రాజస్థాన్ 25 సీట్ల నుంచి 50 సీట్లకు పెరుగుతుంది. తర్వాత మనం చూసుకుంటే మహారాష్ట్ర 48 నుంచి 76 సీట్లకు పెరుగుతుంది. మధ్యప్రదేశ్ 29 సీట్ల నుంచి 52 సీట్లకు పెరుగుతుంది. ఇలా మనం చూసుకుంటే గుజరాత్ 26 సీట్ల నుంచి 43 సీట్లకు పెరుగుతుంది. బీహార్ 40 ఎంపీ సీట్లు ఉన్నది 79 సీట్లు అవుతుంది. ఇలా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సంఖ్యలు ఎలా పెరుగుతాయనేది ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అనేది చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మనం చూసుకుంటే ఏపీకి 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, తెలంగాణకి 17, మొత్తం 42. ఇవి మొత్తం కలిపి కూడా 54 సీట్లే అవుతాయి. తర్వాత దక్షిణాల్లో ప్రధాన రాష్ట్రాలు చూసినప్పుడు మనకి కేరళ 20 సీట్లే ఉన్నాయి, మళ్ళీ 20 సీట్లు అంటే 0 సీట్లు, ఏమి అక్కడ పెరిగే అవకాశం లేదని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత నీకు కర్ణాటక సంబంధించి 28 నుంచి 41 పెరుగుతాయి అనేది చర్చ వచ్చింది. తర్వాత తమిళనాడు సంబంధించి ఇక్కడ 39 నుంచి 49 సీట్లకి పెరుగుతాయి అనేది ఇప్పుడు ఒక చర్చ. అయితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు అవుతున్నది డిఎంకే కావచ్చు, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న సిపిఎం లెఫ్ట్ పార్టీలు, ఇటు ఆంధ్ర తెలంగాణలో ఉన్న గతంలో టీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. దక్షిణాదికి అన్యాయం జరిగింది. వాస్తవంగా జనాభా ప్రతిపాదికనే డీలిమిటేషన్ జరిగితే ఏం జరిగింది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జనాభా ప్రతిపాదికన జరిగితే ఉన్న సీట్లు కోల్పోతుంది. తమిళనాడు 38 ఉన్నాయి, 31కి వస్తుంది, అంటే 8 మైనస్ అవుతుంది. 42 నుంచి 34 సీట్లకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తుంది, అంటే 8 మైనస్ అవుద్ది. కేరళ 20 సీట్లు ఉన్నాయి కాస్త 12 సీట్లు అవుద్ది, 8 మైనస్ అవుతుంది. వెస్ట్ బెంగాల్ 42 నుంచి 38కి 4 మైనస్ అవుద్ది. ఒడిశా 21 నుంచి 18కి 3 మైనస్ అవుద్ది. కర్ణాటక 28 నుంచి 26 2 మైనస్ అవుద్ది అనేది ఉంది. కానీ ప్లస్ అయ్యే రాష్ట్రాలు ఏంటి అని చూసినప్పుడు ఇక్కడ మనకి దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాలకి లాభం జరిగింది. 80 సీట్లు ఉన్న యూపీ 91 సీట్లు అయితే అంటే 11 పెరిగిద్ది. బీహార్ 40 నుంచి 50 అంటే 10 పెరిగిద్ది. రాజస్థాన్ 25 నుంచి 31 అంటే 6 పెరుగుతుంది. మధ్యప్రదేశ్ 29 నుంచి 33 అంటే 4 పెరుగుతుంది. వాస్తవంగా ఉత్తరాదిలో సీట్లు పెరిగితే ఏ పార్టీకి లాభం జరిగింది అని చూసినప్పుడు ఉత్తరాది ఆధిపత్యమే కాదు, ఉత్తరాదిలోన బీజేపీ ఆధిపత్యం కోసమే ఇది జరుగుతుంది అనే చర్చ వచ్చింది. ఎందుకంటే మనం ప్రధానమైన రాష్ట్రాలు చూసినప్పుడు అది రాజస్థాన్, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, వీటికి సంబంధించిన ఉత్తరాది రాష్ట్రాల్లో
మేజర్ గా బీజేపీ పార్టీ ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో చూసినప్పుడు ఇటు కర్ణాటక తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇటు తమిళనాడు వీటికి సంబంధించిన దాంట్లో పెద్ద ప్రభావితమైన పార్టీ కాదు బీజేపీ. కాబట్టి బీజేపీ ఆధిపత్యం కోసం కూడా ఇది జరుగుతుందని 2026 లెక్కల ప్రకారం తీసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్ద విమర్శలు వచ్చినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. కానీ ఈ సంవత్సరం 26 తర్వాత ఇప్పుడు ఒక ముందడుగు వేసి దీని ఇట్లా జనాభా ప్రతిపాదికన కాదు, మేము 50% అంటే ఉన్న సీట్ల ఏదైతే అసెంబ్లీ కానీ అటు పార్లమెంట్ కానీ ఉన్న సీట్ల దాంట్లో 50% సీట్లను పెంచుదాం, ఇది అన్ని రాష్ట్రాలకి అదే రకమైన సంఖ్య వర్తిస్తుందని చెప్తున్నారు. ఈ 50% పెంచడం 2021 జనాభా లెక్కల ప్రతిపాదన తీసుకుందామని చెప్పడం వల్ల ఇది లాభం జరిగింది. ఇప్పుడు దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఎట్లాంటి నష్టం జరగదని చాలా మంది అంటున్నారు. కానీ ఈ పెంపుదల కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఉన్న సంఖ్యలోని 50% పెరిగితే ఉత్తరప్రదేశ్కి ఎట్లయితే 50% పెరుగుతాయో కర్ణాటకకి అట్లే 50% పెరిగింది, లేదు తమిళనాడుకి అట్లే 50% పెరిగింది, కేరళకి, తెలంగాణ, ఆంధ్రాకి కూడా పెరిగింది. కాబట్టి ఏంటి నష్టం అంటున్నారు. ఇక్కడ నష్టం అనేది కొంచెం మనం లోతుల్లోకి పోయి చూస్తే ఏ నష్టం జరిగి 50% కూడా నష్టమే అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒకసారి ఈ ఫిగర్లు మళ్ళీ చూడొచ్చు. ఇప్పుడు మనం దీన్ని నష్టమేలా అని చూసినప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ సంబంధించి 50% సీట్లు పెరిగితే 80 సీట్లు ఉన్నాయి, దీంట్లో 50% అంటే 120 సీట్లు అవుతాయి. ఇక్కడ 120 సీట్లు అవుతాయి. అదే తమిళనాడు తీసుకోండి, దీని పక్కన 39 సీట్లు ఉన్నాయి. సరే 40 సీట్లను వేసుకున్నా కానీ దీంట్లో సగం 19 సీట్లు పెరుగుతాయి. ఈ 19 సీట్లు సంబంధించిన దాంట్లో చూసినప్పుడు ఇది 59 అవుతాయి, ఇక్కడ 59 అవుతాయి. సో ఇక్కడ 20 సీట్లు పెరిగినా ఇక్కడ 40 సీట్లు పెరుగుతాయి. సో సీట్ల పెరుగుదల విషయంలో మనకి ఇక్కడ 20 పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ 40 పెరుగుతున్నాయి, ఇక్కడ 20 పెరుగుతున్నాయి, సేమ్ పెరుగుతున్నాయి అనిపించవచ్చు. కానీ అది కాదు వాస్తవం ఏంటని చూసినప్పుడు ఈ రెండింటి మధ్య ఎంత అంతరం ఉండేది. ఇప్పుడు 40 సీట్లున్న తమిళనాడు, 39 సీట్లున్న తమిళనాడు, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ మధ్య సీట్ల తేడా ఎంత ఉంది అని చూసినప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ సీట్ల తేడా డబల్ ఉంది, 41 సీట్ల తేడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది ఇప్పుడు 50% పెరిగితే ఇది 120 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా ఎంత అని చూసినప్పుడు 60 పెరుగుతుంది గ్యాప్. అంటే 40 సీట్లు అంతరం కాస్త 60 సీట్ల అంతరంగా మారింది. ఇప్పుడు నెంబర్ గేమ్ అనేది పార్లమెంట్ లో ముఖ్యం. సో ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా ఒక్క ఎంపీ సీటు కూడా కీలకమైంది. ఇప్పటిదాకా దీనికి అంటే ఉత్తరప్రదేశ్ కి తమిళనాడుకి మధ్య కేవలం 40 సీట్లున్న అంతరం రేపు భవిష్యత్తులో 60 సీట్లుగా మారింది. సో 60 సీట్లు 20 సీట్లు అనేవి అదనంగా ఉత్తరాది రాష్ట్రాలకి యాడ్ అవుతాయి. అట్లా చూసినప్పుడు మనకి రాజస్థాన్ అయినా అంతే కనిపిస్తుంది, తర్వాత నీకు మిగతాది కనిపిస్తుంది. ఉదాహరణ కేరళ అంతే, కేరళ ఇప్పుడు 20 ఉన్నాయి, దీంట్లో 50% పెరిగితే 30 అవుతాయి. కానీ కేరళకు సంబంధించి బీహార్కి వేసుకోండి, బీహార్ సంబంధించి ఇప్పుడు 40 ఉన్నాయి, దీంట్లో పెరిగితే 60 అవుతాయి. సో 60కి ఇక్కడ దీంట్లో ఉన్న 50%, ఇప్పుడు ఇది 30 అవుతాయి, ఈ 30 అవుతాయి. ఇప్పటిదాకా బీహార్కి కేరళకి మధ్య 20 సీట్లు మాత్రం అంతరం ఉంది. కానీ ఇప్పుడు 50% పెంచితే ఇది 60 అవుతాయి, ఇది 30 అవుతాయి. కాబట్టి ఇంకా దీంట్లో శాతం పెరిగే అవకాశం ఉంది. 30 సీట్లు తేడా అంటే 10 సీట్లు అదనంగా ఉత్తరాది రాష్ట్రాలకే లాభం జరుగుతుంది. అంటే ఈ 50% అనేది కూడా ఉత్తరాది డామినేషన్ కోసం జరిగేదే. చాలా మంది ఏం చెప్తున్నారంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి జనాభా నియంత్రణ పథకాలను పాటించిన వాళ్ళకి ఇప్పుడు మీరు శిక్ష వేస్తారా, లేదు ఉత్తరాది రాష్ట్రాలకే జనాభా నియంత్రణ పాటించలేదు కాబట్టి వాటికి లాభం జరిగిద్ది అని చూసినప్పుడు ఇది జనాభా లెక్కలనే చూసినప్పుడు ఫండ్స్ రిలీజ్లు కూడా అంతే జరుగుతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాల ఆదాయం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కి ఫండ్స్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ జనాభా ప్రకారమే మళ్ళీ కిందికి నిధులు విడుదల చేస్తుంది. అప్పుడు ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఏదైతున్నాయో అప్పుడు ఎక్కువ జనాభా రాష్ట్రాలకి ఎక్కువ నిధులు పోతున్నాయి. అది ఉత్తరప్రదేశ్ కి పోతున్నాయి, రాజస్థాన్కి పోతున్నాయి, బీహార్కి పోతున్నాయి. ఈ రకంగా బడ్జెట్ లో ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఈ రాష్ట్రాలకే పంపిణీ జరుగుతుంది. అంటే జనాభా పెరుగుదల అనేది సెంట్రల్ గవర్నమెంట్ విధానాలు కరెక్ట్ లేకపోవటం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకి జనాభా పెరుగుదల లాభం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అదొక శాపంగా జరిగింది. అది ఫండ్స్ రిలీజ్ లో కానీ సీట్ల పెంపులో కానీ. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో సీట్లు పెరుగుతాయి అంటున్నారు. నిజంగా తెలంగాణలో సీట్లు పెరగవచ్చు, ఆంధ్రాలో సీట్లు పెరుగుతాయి, కానీ అంతిమంగా పెరగవచ్చు, తెలంగాణలో పెరగవచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెరగవచ్చు. ఇది రాజకీయ పునరావాసం కల్పిస్తుంది. చాలా మంది ఎమ్మెల్యే టికెట్ల కోసం ఇప్పటిదాకా సీట్లు లేక ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి టికెట్లు వచ్చే అవకాశం ఉంటది. కానీ అంతిమంగా ఇది దక్షిణాది మీద ఉత్తరాది ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇది పరిష్కారం కాదు అనేది కూడా మనకి స్పష్టంగా ఉంది. వ్యూవర్స్ అందరికీ నమస్తే, నేను మీ పిట్టల రవి.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ పార్లమెంటు సీట్లని పెంచే డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. దీని మీద విమర్శలు వస్తా ఉన్నాయి, దీని మీద పాజిటివ్ అంశాలు కూడా చర్చ జరుగుతున్నాయి. వాస్తవంగా 2026 నాటికే డీలిమిటేషన్ మీద ఉన్న నిషేధం అనేది ఇప్పుడు ఎత్తివేయబడ్డది.